ప్రారంభంలో తహసీల్దార్ దగ్గర పంపిస్తే తహసీల్దార్ ఉండి ఇవన్నీ గత ప్రభుత్వము మారిపోయింది, ఇప్పుడు కొత్తగా వచ్చింది, కొత్తగా ప్రజాపాలన పెట్టుకోవాలి, మీరు అప్లికేషన్ ఇచ్చినా రసీదు ఇయ్యము అని చెప్పి మాట్లాడింది మన దగ్గర. అది చాలా తప్పు. మన పట్టా వాటి తీసుకున్నాక కలెక్టర్లు మారవచ్చు, ఈ దేశం మారలే. ఈ దేశాన్ని వేరే గవర్నమెంట్ వచ్చి పరిపాలన చేస్తలేదు, చైనాకెళ్ళి అమెరికాలో వచ్చి పరిపాలన చేస్తలేదు. కలెక్టర్లు వాళ్ళ డ్యూటీలు వాళ్ళు మారుకుంటారు, తహసీల్దార్లు వాళ్ళ డ్యూటీలు వాళ్ళు మారుకుంటారు. మనకు పట్టాలు ఇచ్చిన తర్వాత ఆ కలెక్టర్ ఏ మాట ఇచ్చిండో ఈ కలెక్టర్ కూడా అదే మాట ఇచ్చినట్టు. తహసీల్దార్ ఏ మాట అయితే మాట్లాడిందో తీయమని చెప్పి అది పూర్తిగా చట్ట విరుద్ధము. ఆయన అట్లా మాట్లాడకూడదు, అట్లా మాట్లాడకూడదని చెప్పి జిల్లా కలెక్టర్ గారితో మేము మాట్లాడితే అట్లా రిసిప్ట్ ఇవ్వద్దని ఎవరు అన్నారు, ఎవరికి ఇచ్చినారని చెప్పండి, అందరికీ రిసిప్ట్ ఇస్తామంటే ఈ ప్రాసెస్ పెట్టుకున్నాం. ఇప్పుడు కూడా మనం వినియోగించి ఆ రిసిప్ట్ కొరకు పడిగాపులుగా వస్తా ఉన్నాం. జనాల మీద ఇవ్వాలి. కలెక్టర్ ఆఫీస్ అయితే లేట్ అయితే రిసిప్ట్ ఏ సమస్యను పరిష్కారం చేస్తారనేది. అయితే మనకు విషయం అర్థమవుతుంది. తహసీల్దార్ ఏం మాట్లాడుతున్నాడంటే ఇది మొత్తం తీసేసుకొని చెత్తబుట్టలో వారేసి మనకు రసీదు కూడా లేకుండా చేస్తే మనకు అడిగే హక్కు లేకుంటుంది అనేది వాళ్ళకున్న ఎత్తుగడ. అంటే గతంలో జరిగిన అవినీతి చేసిన తహసీల్దార్ల మీద, అవినీతి చేసిన రెవెన్యూ అధికారుల మీద ఏం చర్యలు తీసుకోదలుచుకోలేదు. ఈరోజు బంగ్లాలు ఉండి ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ఎక్కడెక్కడికల్లో వాళ్ళందరూ కూడా డబల్ బెడ్రూమ్లు ఆక్యుపై చేసుకుంటే వాళ్ళు ఖాళీ చేసే పరిస్థితి తీసుకోలేదు. కాబట్టి మనకి ఇవ్వదలుచుకోలేదు. వీళ్ళై కొన్ని ఉంటే గతంలో టీఆర్ఎస్ వాళ్ళు అమ్ముకున్నారు, ఇప్పుడు వీళ్ళు అమ్ముకోవాలని అనుకుంటున్నారు. ఆ ఒత్తిడి తీసుకొని వచ్చి మనం న్యాయం చేయకూడదని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు చెప్పినట్టు మనం వినుకుంటూ పోతే మనకు న్యాయం జరగదు. ఖచ్చితంగా మనం పోరాటం చేయాలి. ఈ ఒక్కసారి మేము వచ్చినాం కదా, 4 సార్లు చెప్పినాం కదా, మేము అలసిపోయినాం కదా అంటే నడవదు. మనం సాధించే వరకు పోరాటం చేయాలి. భవిష్యత్ కార్యక్రమాన్ని తీసుకోవడం కొరకు ఒక మీటింగ్ మనం ఏర్పాటు చేస్తాం. ఆ మీటింగ్ మొదలొచ్చే సోమవారం పండుగలన్నీ అయిపోతుంది, ఉగాది పండుగ అయిపోతుంది, రంజాన్ పండుగ అయిపోతుంది, మనం అంతా ఫ్రీ అవుతాం. ఆ రోజు భగత్ సింగ్ ఉరికించిన రోజు కూడా కాబట్టి మన కొరకు ఆయన ఉరికమ్మం పెట్టిండు. వీళ్ళేమో వాళ్ళ పేరు మీద అధికారం వచ్చి టీఆర్ఎస్ వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, కలెక్టర్ కానీ ఎవరైనా కానీ మనకు న్యాయం చేయకపోతే వాళ్ళ అమరత్వాన్ని కూడా అన్యాయం చేసినట్టే. కాబట్టి ఆ రోజు మనం ఒక మీటింగ్ ఆర్ఎన్టీ గెస్ట్లోకి ఉదయం 10 గంటలకు ఆర్ఎన్టీ గెస్ట్లో మీటింగ్ పెట్టుకొని 4 రోజులు అయినది ఇచ్చి వీళ్ళు ఏం చెప్తారో ఒకటి అర్థమవుతుంది. ఎమ్మెల్యే గారికి కూడా ఇచ్చినాం, ఆయన మీటింగ్ తీసుకుంటారో మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత మనము సోమవారం నాడు 23వ తారీఖు నాడు ఆర్ఎన్టీ గెస్ట్లో ఆర్ఎన్టీ గెస్ట్లో कालेश्वर वाला को उसको बैठा रखो, उसको पता है माँ मर्दी इधर इधर बैठा रखो पट्टा लेके. అవసరమైతే ఆ రోజు ఎంఆర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం కూడా తీసుకోవాలి. ఆ రోజు భవిష్యత్తు ఏం చేస్తాము, అవసరమైతే మనం ఒక టెంట్ వేసుకొని ఎంఆర్ ఆఫీస్ ఉండాలి, ఇచ్చే వరకు కూర్చోవాలి. వాటన్నిటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకోవడం కొరకు వచ్చే నెల ఈ నెలనే 23వ తారీఖు సోమవారం నాడు 10 గంటలకు ఆర్ఎన్టీ గెస్ట్లకు అందరం రావాలి. అవసరమైతే ఇంకొక నీళ్ళ బాటిలో ఒక చపాతో ఒక జొన్నలతో ఎవరు తీసుకొని రావాలి. ఇది మన బాధ, మన బాధ, ఇది మన కర్తవ్యం. ఇది మనం ఎంత రాకుండా ఉంటే అంత మంచిదని వాళ్ళు అనుకుంటున్నాం. మన రసీదు ఇవ్వమంటే ఈ అల్పే కొట్టాలి వెళ్ళిపోతే చాలా అదే చాలా విషయం ఏంటంటే మన ప్రార్థిస్తున్నాం కాబట్టి మనకి ఇవ్వాలి. కాబట్టి 23వ